వరంగల్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఖిల్లా వరంగల్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మహిళలంతా ఆర్థికంగా శక్తివంతులుగా ఎదగాలన్నారు. కాగా వరంగల్ ఉర్సుగుట్ట వద్ద దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ ఆటోమేటిక్ స్విచ్ ఆన్ చేసి రావణవధ దసరా వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో 70 అడుగుల రావణ ప్రతిమ దహన ఘట్టం నేత్రపర్వంగా జరిగింది. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ పనులు వేగవంతం చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. పార్కు పనులపై రివ్యూ చేసి కీలక సూచనలు చేశారు. గ్రీస్ కవరింగ్, ఆర్ఓబీ పనులు, కుడా లేఅవుట్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్ తదితర పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అత్యాధునిక సదుపాయాలతో పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్దంగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ నుంచి పత్తి కొనుగోలు చేపట్టనున్నట్లు సీసీఐ వరంగల్ శాఖ మేనేజర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. పత్తిని మద్దతు ధర కొనుగోలు చేసేందుకు ఈ సంవత్సరం కపాస్ కిసాన్ మొబైల్ యాప్ను సీసీఐ ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. రైతులు యాప్లో స్లాట్ బుకింగ్ చేసిన 7 రోజుల్లోపు నిర్ణీత కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని సూచించారు. గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే 163G పనులు వేగంగా సాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే 163G నిర్మాణంలో భూములు కోల్పోయిన నెక్కొండ మండలంలోని తోపనపల్లి, ఆలంఖానిపేట రైతులతో ఆర్బిట్రేషన్ నిర్వహించారు. అంతేకాదు నెక్కొండ మండలంలో అప్పలరావుపేట, పర్వతగిరి మండలంలోని ఏనుగల్ గ్రామాల రైతులతో కూడా ఆర్బిట్రేషన్ నిర్వహించారు. మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా గత నెల 17వ తేదీ నుంచి ఈ నెల 2వ తేదీ వరకు స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ మహిళలకు పక్షం రోజుల పాటు నిర్దేశించిన ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల చేత అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించింది. రక్తహీనతకు గురికాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యుక్త వయసు అమ్మాయిలకు, మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని పాఠశాలలు, గురుకులాలు, కళాశాలల్లో విద్యార్థినులకు రక్తహీనత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. మహిళల నుండి ఈ క్యాంపులకు విశేషమైన స్పందన వచ్చింది. పాడి పశువుల పెంపకం ద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తారని నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఢిల్లీ రిసోర్స్ పర్సన్లు డాక్టర్ జయవర్ధన్, డాక్టర్ సిజియో పేర్కొన్నారు. సంగెం మండలంలోని గుంటూరుపల్లి, వెంకటాపూర్, గీసుకొండ మండలంలోని ఊకల్ హవేలీ, మరియాపూర్ గ్రామాల్లో పాల సేకరణ, విక్రయాలు, లాభాలు, మహిళా పాల ఉత్పత్తిదారుల సొసైటీలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో పరకాల ఇందిరా క్రాంతి మహిళా డైరీ ద్వారా అందించనున్న గేదెలు, సేకరించే పాలు తదితర అంశాలపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. జలశక్తి అభియాన్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన అవార్డుల్లో వరంగల్ జిల్లాకు అవార్డు లభించిందని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. జేఎస్జేబీ 1.0లో భూగర్భ జలాలను పెంచే పనులు చేసినందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో వరంగల్ జిల్లా కేటగిరీ 2లో మొదటి ర్యాంకు సాధించి ₹1 అందుకోబోతోందన్నారు. అదేవిధంగా జేఎస్జేబీ 2.0లో భాగంగా ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు జరిగే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ వానాకాలం సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యం సేకరణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలన్నారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా చూడాలని, ప్యాడీ క్లీనర్, వేయింగ్, తేమ యంత్రాలు, అవసరమైన గన్నె సంచులు, టార్పాలిన్ కవర్లు అందుబాటులో పెట్టుకోవాలన్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఓపీఎంఎస్లో నమోదు చేయాలని సూచించారు.